హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈ వీడియోలో టీజీసీపీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొన్ని టిప్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నా. ఒకటి వచ్చేసి 20 డేస్ ప్రిపరేషన్ ప్లానింగ్ అండ్ 100 లోపు ర్యాంక్ సాధించడం ఎలా, ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా 20 డేస్ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏంటంటే, రోజుకి కనీసం 5 గంటలన్నా చదవాలి. మీరు ఈ 20 డేస్ 5 అవర్స్ చదివారంటే మీ నెక్స్ట్ 2 ఇయర్స్ అనేది ఈ 20 డేస్ పై డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 20 డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎలా చదువుతారనేది మీ ఇష్టం. బట్ రోజుకి 5 గంటలు మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఎలా అంటే మార్నింగ్ 4 to 6 చదువుతారా, లేదంటే 5 to 7 చదువుతారా, మీ ఇష్టం. కాకపోతే మార్నింగ్ మాత్రం 2 అవర్స్ కంపల్సరీ చదవాలి. అండ్ ఇంకొక 1 అవర్ 10 తర్వాత 10 to 11 ఆర్ 11 to 12 ఈ ఈ టైంలో ఎక్కడైనా ఒక గంట సేపు చదవండి. అండ్ ఈవినింగ్ 3 to 5 ఆర్ 4 to 6 ఈ గ్యాప్లో ఎప్పుడైనా 2 గంటలు ఖచ్చితంగా చదవండి. ఈ రోజులో చదివింది నైట్లో మళ్ళీ రివిజన్ చేసుకునేటట్టు ఉండాలి. మీరు చదివితే సరిపోదు, దాన్ని షార్ట్ చేసుకొని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసే ముందు రోజు దాన్ని చదువుకున్నారంటే మీకు రివైజ్ అవుతుందన్నమాట. ఈ 20 డేస్లోనే మీరు చదివింది మళ్ళీ రివిజన్ చేయాలి. కనీసం ఒక 3 to 4 టైమ్స్ అలా మీరు రివిజన్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. కాబట్టి రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. రోజుకి 5 అవర్స్ చదవడమే కాదు, దాన్ని రివైజ్ చేసేటట్టు ప్లాన్ చేసుకొని చదవండి. అండ్ 100 లోపు ర్యాంక్ సాధించడం ఎలా? మీరు 2-3 సబ్జెక్టులు అప్లై చేసి నేను వాటిలో దీనిలో చదువుతా అంటే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అప్లై చేస్తే పర్లేదు, బట్ ఒకదాని మీద మాత్రం గట్టిగా కూర్చోండి. గట్టిగా ప్రిపేర్ అయితే మీరు దాంట్లో కంపల్సరీ 100 లోపు ర్యాంక్ సాధించగలుగుతారు. కాకపోతే మంచిగా ప్రిపేర్ కావాలి. చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదివితేనే గుర్తుంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ ఏమంటారు, రివిజన్ చేయడం కూడా ముఖ్యం. వాటిని సాల్వ్ చేస్తూ ఉండండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు క్వశ్చన్ ఎలా వస్తుంది అనేదాన్ని అనలైజ్ చేసుకొని మీరు చదవగలిగితే ఈజీగా 100 లోపు ర్యాంక్ సాధించగలుగుతారు. అంటే కనీసం 8 or 9 ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు సాల్వ్ చేస్తే మీకు ఒక గ్రిప్ వస్తుందన్నమాట. నేను చేయగలను, అది చేస్తాను, మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే మీరు మంచి ర్యాంక్ సాధించగలుగుతారు. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ఇంపార్టెంట్. వాటిని సాల్వ్ చేయండి. ఈ 20 డేస్ ఇంతకుముందు చేశారో లేదో తెలియదు, కానీ ఈ గ్యాప్లో మాత్రం 15 డేస్లో మీరు ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేయండి. వాటిలో నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతాయి. అదే సేమ్ వేలో అడగకపోవచ్చు, బట్ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఖచ్చితంగా. అండ్ ఎక్కువ బుక్స్ ప్రిఫర్ చేయడం కంటే ఒకే బుక్ని మళ్ళీ మళ్ళీ చదవడం గొప్ప. ఎందుకంటే ఆ బుక్లో ఈ బుక్లో చదివితే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకే బుక్లో ఎక్కువసార్లు చదివి ఆ నోట్స్ని షార్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని రివిజన్ చేయండి. అది ప్లానింగ్ అంటే. అలా చదివితే ఖచ్చితంగా 100 లోపు ర్యాంక్ సాధించడం పక్కా. అసలు నేను 5 అవర్స్ కంటే ఎక్కువ చదువుతా అంటే ఫుల్ హ్యాపీ. చదవండి. 5 అవర్స్ కంటే ఎక్కువైనా పర్లేదు, కానీ చదవండి. చదివిన దాన్ని రివైజ్ చేయడానికి మాత్రం సపరేట్ 1 అవర్ పెట్టుకోండి. ఆ రివైజ్ చేసిన దాన్ని షార్ట్ నోట్స్ చేసుకొని ఎగ్జామ్ ముందు రోజు యూజ్ చేసుకునేటట్లు ప్రిపేర్ అవ్వండి. ఈ 20 డేస్ మీ నెక్స్ట్ 2 ఇయర్స్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి వీటిని బాగా యూటిలైజ్ చేసుకొని మంచిగా చదవండి. ఈ వీడియో మొత్తంలో ఏం చెప్పానో సింపుల్గా మళ్ళీసారి చెప్తా, వినండి. రోజుకి కనీసం 5 గంటలు చదవండి. చదివిందే కాక ఒక గంట ఎక్స్ట్రా దాన్ని రివైజ్ చేయండి. దాన్ని షార్ట్ నోట్స్ చదివింది మొత్తం షార్ట్ నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది లాస్ట్లో యూజ్ అవుతుంది. 1 పాయింట్. 100 లోపు ర్యాంక్ సాధించాలంటే నువ్వు ఒకే బుక్ని మళ్ళీ మళ్ళీ చదివి దాన్ని షార్ట్ నోట్స్ వేసుకొని లాస్ట్ 2 డేస్లో మళ్ళీ రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే వరకు 3 to 4 టైమ్స్ నువ్వు ఆ బుక్‌ని రివైజ్ చేయగలిగావు అంటే ఖచ్చితంగా నువ్వు 100 లోపు ర్యాంక్ సాధిస్తావు అని నీకు నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా 100 లోపు ర్యాంక్ సాధిస్తావు. ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఐ హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.